ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. హనుమంతుడికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మరికొందరు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా ఈ ఆకులు సమర్పిస్తారు. ఇంతకీ తమలపాకులంటే అంజనీసుతుడికి ఎందుకంత ప్రీతి? వాచ్ దిస్ R24 డివోషనల్. పిల్లలకు సూపర్ హీరో, పెద్దలకు ధైర్యాన్నిచ్చే ఆరాధ్య దైవం హనుమంతుడు. గ్రహదోషాల నుంచి విముక్తి పొందేందుకు, ఆయురారోగ్యాల కోసం ఆంజనేయుడికి పూజిస్తారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజు హనుమాన్ను పూజిస్తే శని బాధల నుంచి విముక్తి కలుగుతుందంటారు. ప్రత్యేక పూజలో భాగంగా కొందరు సింధూరం సమర్పిస్తారు, మరికొందరు వడమాల వేస్తారు, ఇంకొందరు తమలపాకులతో పూజ చేస్తారు. ముఖ్యంగా ఆంజనేయుడికి తమలపాకులంటే ఎందుకంత ఇష్టం? దీని గురించి పురాణాల్లో ఓ కథ చెప్తారు. సీతారాములు వనవాసంలో ఉన్న సమయంలో కపట సన్యాసి వేషధారణలో వచ్చిన రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిపోతాడు. మారీచుడి మాయ నుంచి బయటపడిన తర్వాత రామలక్ష్మణులు పర్ణశాలకొచ్చి చూసిన తర్వాత సీత కనిపించకపోవడంతో అన్వేషణ ప్రారంభిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా హనుమంతుణ్ణి కలుసుకుంటారు. జటాయువు ద్వారా సీతను రావణుడు ఎత్తుకుపోయాడని తెలుసుకుంటారు. రాముడి ఆజ్ఞతో లంకకు వెళ్లిన ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతమ్మను చూసి రాముడి ఆనవాళిస్తాడు. ఆ తర్వాత లంకా దహనం చేసి తిరిగి వస్తాడు. లంక నుంచి బయలుదేరి శ్రీరాముడి దగ్గరకొచ్చే సమయంలో సీతాదేవి ముందు అంజలి ఘటిస్తాడు హనుమంతుడు. ఆ సమయంలో దీవించేందుకు పూలు లేకపోవడంతో ఆ పక్కనే ఉన్న తమలపాకు తీగ నుంచి ఓ ఆకు తెంపి హనుమంతుడి తలపై పెట్టి దీవిస్తుంది. అప్పట్నుంచి పవనసుతుడికి తమలపాకులంటే ప్రీతి. వాటితో పూజిస్తే చాలు వరాలు గుమ్మరిస్తాడని భక్తుల విశ్వాసం. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. రుద్రుడు అంటే శివుడు. ఆయన ఆగ్రహానికి ప్రతిరూపమైతే తమలపాకులు శాంతానికి నిదర్శనం. అందుకే రుద్ర సంభూతుడిని తమలపాకులతో పూజిస్తే మనసుకి ప్రశాంతత చేకూరుతుందని చెబుతారు. వీటికున్న మరో పేరు నాగవల్లి దళాలు. వీటితో హనుమాన్ని పూజించటం వల్ల నాగదోషాలున్నా తొలగిపోతాయంటారు. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే వైవాహిక జీవితంలో కలతలు తొలగిపోతాయి. నిత్యం అనారోగ్యంతో బాధపడే పిల్లల పేరు మీద ఆంజనేయుడికి ఈ ఆకులతో పూజ చేస్తే త్వరగా కోలుకుంటారు. శనిదోషం వెంటాడుతున్నవారు పవనసుతుడికి తమలపాకులతో పూజ చేస్తే ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు, గ్రహ సంబంధ పీడలు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు మాయమవుతాయి. మరి ముఖ్యంగా సుందరకాండ పారాయణం చేసి హనుమాన్కి తమలపాకు హారం సమర్పిస్తే చేపట్టే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.